Hello guys, welcome back to our YouTube channel TFI Muchettu, and here is a non-spoiler review of the movie Decoy starring Advishesh and Mrunal Thakur. ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు అయితే మీకు ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందు ఒక 1 వీక్ బ్యాక్ నేను మా ఫ్రెండ్ అయితే ఏ మూవీస్కి వెళ్ళాలి అనేది డిస్కషన్ పెట్టామన్నమాట. లైక్ ఏ మూవీ రిలీజ్ అవుతుందో ఈ వీక్ నాకైతే కొంచెం ఐడియా లేకుండా వేరే పని వల్ల బిజీ ఉంటే, సో అతను ఆదివాసి సినిమాకి వెళ్దాంరా అన్నాడు. ఆదివాసి అంటే నాకు అర్థం కాలేదు, మొత్తం అంత గూగుల్ అంతా ఎతికేసా. నాకు ఏ సినిమా అయితే ఆదివాసీలో దొరకలేదు. సో అడిగే వాడిని, ఆదివాసి ఏం సినిమారా అంటే వాడు డెకాట్ సినిమాకి అన్నాడు. అప్పుడు అర్థమైంది వాడు అడవిశేష్ని ఆదివాసి చేశాడని అయితే, అండ్ డెకాయిట్ చేశాడని అయితే. మా వాడు అంతే, కొంచెం కాన్ఫిడెన్స్ లేకపోయినా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పుకొని అయితే అలా పెడతాడు. అండ్ నో అఫెన్స్. అండ్ మూవీ రివ్యూలోకి వచ్చేస్తే అయితే మూవీ అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. లైక్ ఎప్పుడు అడవిశేష్వి స్టోరీ ఓరియంటెడ్ మూవీ చూస్తాం, కానీ ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపించింది నాకైతే. లైక్ అడవిశేష్, మృణాల్ ఠాకూర్ ఇద్దరే హ్యాండిల్ చేశారు మూవీ మొత్తం, కాపాడారని చెప్పాలి. అంత బాగా యాక్ట్ చేశారు. మొత్తం వీళ్ళిద్దరి మధ్యలోనే మూవీ మొత్తం తిరుగుతుంటుంది అనమాట. మృణాల్ ఠాకూర్ అయితే మూవీ ఏడుస్తూనే ఉంటుంది. నాకు మామూలుగా జనరల్గా హీరోయిన్స్ ఎక్కువ ఏడుస్తే నాకైతే నచ్చదు అనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నాకేం అలా అనిపించలేదు ఈ మూవీలో. సో సినిమా అయితే నాకైతే నచ్చింది. అండ్ మ్యూజిక్ కానీ అదంతా బాగానే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కనిపెట్టరో సాంగ్కి కొంచెం వాడతారు కదా, అది మనకి టీజర్లో కూడా చూసాం, అదైతే నాకు నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ వరకు మొత్తం అన్ని ప్లాట్ చేసి పెడతారు. క్లైమాక్స్లో అన్ని రివీల్ చేస్తారు మామూలు మూవీస్ లాగా. ఇంకెక్కువ చెప్తే స్టోరీ చెప్పేసినట్టు అయిపోతుంది. నేను అది చేయొద్దు అనుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమాక్స్ తర్వాత కూడా ఒక సీన్ ఉంటుంది, అయితే చాలా మంచి ఫీలింగ్ అయితే ఇస్తుంది అనమాట. లైక్ సమైరైన వీడియో చూస్తుంటే మీరు ఎవరన్నా లాస్ట్కి ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి, ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మూవీలో. అండ్ దీనిలో నెగిటివ్స్ చెప్పాలంటే కొంచెం అంత కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. లైక్ దీనిలో కొన్ని దొంగతనాలు చేస్తే చాలా ఈజీగా అయిపోతాయి, ఇంకొంచెం చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి ఇంక దీనికన్నా ఎక్కువ నేను ఏం చెప్పను. అండ్ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది ఎంత కన్వీనియంట్గా రాసుకున్నారు అనేది. అండ్ అదర్ క్యారెక్టర్స్లో డెప్త్ లేదు భయ్య. లైక్ సునీల్ క్యారెక్టర్ కానీ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ వాళ్ళకి కరెక్ట్ 100% యూజ్ చేసుకున్నట్టయితే లేరు ఈ మూవీలో. అండ్ అదొకటి. నేనైతే మొత్తం మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.